ఎందుకు అలా చేస్తున్నావు? ఏం కావాలి నీకు? ఏమైంది ఏమైంది ಬ್ರೋ? ఎక్కడ ಅಲ್ಲಿ ಹೋಗ್ತಿದ್ದೀನಿ, ಏನಾದರೂ ಆಗಲಿ ನನಗೇನು ಪರವಾಗಿಲ್ಲ. ಈಡೆ ಅವನಿಂದ ಪುಲಿಯದು ಇಲ್ಲೇ ಇದ್ದೆ. ಮುತ್ತು ఎక్కడున్నావు తెలీదు. పులి 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 ఇక్కడ ఎందుకు సౌండ్ వస్తుంది? కీర్తన గారు, దయ్యం వచ్చాడా? నేను సమాధిలో అటాక్ చేసినా నేను వెళ్ళను ఇక్కడి నుంచి. కీర్తన్ కాదు, ಹೇ ಗೈಸ್, ಪ್ಲೀಸ್ ಇದು ಕರ್ನಾಟಕ ಅವ್ರಿಗೋಸ್ಕರ ನಾನು ಹೇಳ್ತಿರೋದು. ಪ್ಲೀಸ್ ಲಿಸನ್ ಗೈಸ್. ಏನಂದರೆ, ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನಾನು ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ತೆಲುಗು ಅಲ್ಲಿ ನಾನು ಮಾತಾಡಿದ್ದೀನಿ. ಯಾಕಂದರೆ ಅವನು ಮುತ್ತುಸ್ವಾಮಿ ತೆಲುಗು ಅರ್ಥ ಮಾಡ್ಕೊತಿದ್ದಾನೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ತೆಲುಗುದಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಅವ್ರ ಜೊತೆ ಕಾನ್ವರ್ಸೇಷನ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಮತ್ತು ಕನ್ನಡದಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಸಬ್ಟೈಟಲ್ಸ್ ಇರುತ್ತೆ. ಸೆಕೆಂಡ್ ಪಾರ್ಟ್ ಇದೆ. ಇದಕ್ಕೆ 2 ಡೇಸಲ್ಲಿ ರಿಲೀಸ್ ಆಗುತ್ತೆ. ಅದರಲ್ಲಿ ಕನ್ನಡ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಮಾತಾಡಿದ್ದೀನಿ. ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋಸಿಂದ ಖಂಡಿತ ಪ್ರಾಮಿಸ್ ಹೇಳ್ತಿದ್ದೀನಿ, ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಮಾತಾಡ್ತೀನಿ. ಪ್ಲೀಸ್ ಇದು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ, ಲೈಕ್ಸ್ ಮಾಡಿ. ಖಂಡಿತ ಸಬ್ಟೈಟಲ್ಸ್ ಇರುತ್ತೆ ಅಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಜಾಗದಲ್ಲಿ ಇರಲ್ಲ, ಬಟ್ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಲವ್ ಯು ಆಲ್. ಹಲೋ ಗೈಸ್, ವೆಲ್ಕಮ್ ಟು ಯುವ ಪಂಚ್ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ಸ್. ಇವಾಗಲೇ ನಾನು ಸ್ವಲ್ಪ ಡಿಸ್ಟೆನ್ಸಲ್ಲಿ మిస్ అయ్యా. ఒక స్నేకు నా కాళ్ళ దగ్గర ఉన్నింది. ఈ బ్రో చెప్పడంతో జస్ట్ మిస్లో నేను జంప్ ఏం బ్రో ఇట్లా జంప్ వేసా, మామూలుగా జంప్ అయ్యేలా నా ప్రాణం ఇక్కడి నుంచి అక్కడికి లేచింది తెలుసా. వెళ్ళిపోయా, నా హీట్ ఎక్కువ బాడీ అంతా పామ్ అని వెళ్ళిపోయి. ఆ వీడియో క్లిప్ పెడతాను చూడండి గైస్. పాము చూసారా? పాము వెళ్తాను చూడండి. కట్ల పాము అంట. జస్ట్ మిస్ నేను తొక్కేస్తా అంటే లోపలికి ఏడుకో వెళ్తాను కదా బ్రో. ఏడికి వెళ్తాను అది వెళ్ళిపోయి బ్రో. అది వద్దు అట్లా ఎక్కువ ఏం లేదు బ్రో, మనం చూసుకొని రాలేదు సార్. యాక్చువల్లీ షూట్కి వెళ్తున్నాం లోపలికి. అంత లోపల బ్రో నాకు ఎట్లా అయిపోయింది సార్ బాడీ. నిజం ఏడుంది కరెక్ట్గా ఏడుందా? నేను ఏడుంటే ఇట్లా వెళ్ళానా? తొక్కేసినారేమో అనుకున్నా నేను. అవునా? జస్ట్ మిస్ కదా బ్రో. ఏడుంది అది? ఫాస్ట్ ఉంటుందా పాము? అదే కదా అదే దడా? అదేనా? కాదు, దడిపోతా పోతాను చూడండి గైస్. వద్దు బ్రో, ఆమె ఎందుకు? దాని జాగాలకు మనం వచ్చినాం, ఉన్నది చూసుకొని పోవాలా. చూశారు కదా అంత ఘోరంగా ఉంది. సో ఇప్పుడు టైం బాగాలేదు అనుకుంటా బ్రో, జస్ట్ మిస్లో. ఈ బ్రో చూపిస్తాను దిలీప్. హాయ్ బ్రో. హాయ్. ఇక్కడ కెమెರಾ ఇది. ಫಸ್ಟ್ ಟೈಮು ಬ್ರೋ రావడము. ಇವರು ಯಾರು ಅಂದರೆ మన ಕಿಶೋರ್ ఉన్నాడు కదా, ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಕಿಶೋರ್ ಇದ್ದಾನೆ ಅಲ್ವಾ, ಅವರ ಫ್ರೆಂಡ್ ಇವರು. సో ಹಂಗೆ ಪರಿಚಯ ಆಗಿರೋದು. అట్లా పరిచయం అయ్యాడు కిషోర్ వల్ల. సో ఇదే ఫస్ట్ టైం షూట్లోకి రావడం. చూద్దాం ఎలా డేట్ చేస్తాడో. ఎట్లా అనిపించు బ్రో పాము కనిపించగానే? మామూలుగా చూసి నేనే చంపేస్తాను పాములు. అట్లానా? ఈ పామును కూడా చంపేద్దాం అంటున్నాడు. నేను వద్దండి. వచ్చేసి
అందుకే ఇట్లాంటి చోట చూసి వేసుకున్నాం నేను అర్థమైనా చీమలు లోపలికి వెళ్ళి నువ్వు ఇంత దగ్గర ఉండాలి ఓకేనా నాకు ఎనీ టైం ఓకే గైస్ లోపల ముత్తుస్వామితో నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజే కాదు అతనికి ఏం కావాలి అతనికి ಸಪೋರ್ಟ್గా ಕೂಡ ಮಾತಾಡ್ತಾ ಅವ್ರಿಗೆ ಸಪೋರ್ಟ್ ಆಗಿ ಮಾತಾಡ್ತೀನಿ ಅವನಿಗೆ ಏನಂತಾನೋ ಏನು ಮಾಡ್ತಾನೋ ಗೊತ್ತಿಲ್ಲ ಡೌಸಿಂಗ್ ರಾಸು ಪ್ಲೇ ಮಾಡ್ತೀನಿ ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ ಸೋಲೋ ಆಗಿ ಲಾಸ್ಟಲ್ಲಿ సోలో ఆగి ಮಾಡ್ತೀನಿ ನೋಡೋಣ ఆ పులి ఉంది కదా ఆ ప్లేస్కి నేను దిగి వెళ్ళాలనుకుంటున్నా ఈ స్నేక్ కనిపించినప్పటి నుంచి గుండెల్లో జల్ అంటాను నాకు ఎక్కడెక్కడ ఉంటాయి ఏం పాములు ఏం బ్రో కదా చిన్నది అనుకుంటా బ్రో పెద్ద మరీ అంత పెద్దది కూడా కాదు పాము సన్నగా ఉంది మీడియం సైజ్ ఇంకా లైట్ వేసుకొని వచ్చిందంటే అది కళ్ళకు జిగర్ జిగర్ కనిపించింది కదా సుజాత గారు కృష్ణని వచ్చాను నీకు హెల్ప్ చేయడానికి కెమెరా ఆఫ్ అయిపోయింది కెమెరా ఆఫ్ అయిపోయింది అంతే అది మామూలుగా డబుల్ టిక్ చేస్తే కనిపిస్తుంది ఓకేనా ఇట్లా ఇచ్చేసాను నువ్వు హ్యాండ్లింగ్ సరిగ్గా లేకపోతే ఇప్పుడు ఎంత చేసినా కష్టం నువ్వు రా నాతో పాటు ఇప్పుడు ఈ కెమెరా మన ఐస్ అనుకోవాలి బ్రో మనం దీంట్లో చూడాలా మొత్తం లొకేషన్ ఒక్కోసారి మన కంటితో కూడా చూడాలి అర్థమైనా సుజాత గారు ఏమంటే నువ్వు ఫస్ట్ టైం కాబట్టి నువ్వు నా వెనకాల ఉండడమే బెటర్ ముందర ఉండకూడదు నువ్వు టార్చ్ చేసుకొని ఉండు నీ టార్చ్ ಗಾಯ್ಸ್ ಲಾಪ್ಲಿಗೆ వెళ్తున్నా ಒಳಗಡೆ ಹೋಗ್ತಿದ್ದೀನಿ ಏನಾಗುತ್ತೋ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ ಸ್ನೇಕ್ಸ್ ಇದೆ ಎಲ್ಲಿ ఎక్కడ దాక్కుంటాయో తెలీదు పాములు ఓకే సుజాత గారు చూసావా వినిపించిందా బ్రో వాయిస్ ఎటుపక్క వచ్చింది అది ఈ పక్క వచ్చిందా ఇటు సైడ్ వచ్చింది నాకు రీవర్బ్ లాగా వచ్చింది బ్రో రీసౌండ్ లాగా వచ్చింది సుజాత గారు మీరేనా అది ఫస్ట్ టైం కదా వినడము దయ్యం వాయిస్ పులి ఇందులో అటాక్ చేస్తున్నాయి ఇవి ఇప్పుడు తేనెటీగలు ఇవి ఏమది తూనీగే కదా అది తూనీగా అటాకులు చేస్తున్నాయి గాయస్ తూనీగలు ఏదో ఎమకలాగా అనిపించేది సుజాత గారు బ్రో ఇక్కడ ఏమంటే ఒక మగదయ్యం ఉంది ఇక్కడ ఒక హిజ్రా దయ్యం కూడా ఉంది సో ఈ మగదయ్యం ఏమంటే చాలా పవర్ఫుల్ అని నేను అనుకుంటున్నాను నన్ను ఇంతకుముందు అటాక్ చేసింది అది అర్థమైనా సో ఆ బ్రోకి చూడు
యాక్చువల్లీ ఇతని పేరు దిలీప్. ఫస్ట్లో చెప్పాను నేను ఇంట్రడక్షన్లో దిలీప్ అని చెప్పి. ఏ ఎక్కడ బ్రో అది? ఇక్కడ వెళ్ళింది కాదు, సౌండ్ ఇక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ వెళ్ళింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ వచ్చింది సౌండ్. సుజాత గారు చూసేవా ఏ అనింది, సౌండ్ చేసి అట్లా వెళ్ళింది. సరక్కని వెళ్ళిందా? ఎవరు అది? సుజాత గారు మీరేనా? ఏ అనింది మీరే, నాకు తెలుసు. పక్క లోపలికి వెళ్ళి చూసినావు నువ్వు? వచ్చిందా? ఇక్కడ లోపలికి వెళ్ళి అప్ప సుజాత గారు మీకేమైనా ఇబ్బంది ఉందా? అతని వల్ల నీకేమైనా ఇబ్బంది ఉంటే నాకు ఒక్కసారి కొట్టిస్తున్నాయి, ఒకసారి నాకు చెప్పగలవా? ఇప్పుడు ఇట్లే పోయింది బ్రో, లోపలికి వెళ్ళింది గైస్, బ్లాక్ షాడో వెళ్ళింది గైస్. ఎక్కడ చూసావు బ్రో నువ్వు? నీకెక్కడ ఇక్కడ వచ్చింది. కప్పనైతే కప్పగానే లోపల వెళ్ళింది ఎవరు? పోలీసులు. పోలీసులు రాదు కదా. లోపలికి వచ్చింది, వెళ్ళిపోతాను కదా. పోలీసులు బ్రో సైడ్ అన్నా. సుజాత గారు ముత్తుస్వామి, ముత్తు నిన్నే పిలుస్తున్నా, నేను గుర్తున్నానా? ముత్తు రా బ్రో, ఏం ప్రాబ్లం లేదు. నీకేమైనా ఇబ్బంది కలిగితే మాత్రం చెప్పు బ్రో, ఓకేనా? ముందుగా సరేనా? ముత్తు ఇక్కడే నాకు పులి సౌండ్ ప్రతిసారి ఇక్కడే వచ్చింది, పులి ఉన్నట్టు ఇక్కడ ఈ లోపల ఈ అడవిలో ఆ కొండల దగ్గర కనిపించింది నాకు. అదేంటి బ్రో అది? పసుపు కలర్లో తెలుసు కనిపిస్తాను. పులి ఏ కాదు బ్రో, కదలట్లా అది, పులి కాదు అది, చెట్టు ఆకులు అవి. అమ్మ గుట్ట చల్లాలి బ్రో, ఇంతకుముందు కనిపించింది బ్రో నాకు. నా వీడియో చూడు, క్యాప్చర్లో కూర్చోని ఉన్నింది ఆడ, ఇక్కడ నా వీడియో చూసిందా అది? ముత్తుస్వామి అనేసి ఒక వీడియో ఉంటుంది, ఇదే లొకేషను చూడు. ఇక్కడ నుంచి చూద్దాం బ్రో, అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోయింది. చూసావా బ్రో? బ్రో సౌండ్ చూసావా? చూశాను. పులి సౌండ్ బ్రో అది గైస్, వినిపించిందా? కేలుస్తా? పులి సౌండ్ 100% అది. ఇంత దట్టమైన అడవిలో ఇంత దట్టంగా ఉంటే ఎలా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది? పాములు ఎక్కడ ఉంటాయో పక్కన పెట్టు, పులి. ముత్తు వచ్చేసావు కదా, నువ్వే కదా అలా చేస్తూ ఉంది. ముత్తు
పురుగులు పోయి ఇట్లాంటి టైంలో వర్షాలు పడే టైం కదా బ్రో, పురుగులు చాలా వస్తాయి కదా. చెట్లు మొత్తం చెట్లు ఉన్నాయి కదా. ముత్తు నువ్వే కదా అది గాయస్, నేను డేట్ చేసి వచ్చింది. నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నా. ముత్తు నీతో ఒకటి మాట్లాడాలనుకుంటున్నా. ముత్తుస్వామి గారు, నేను మర్యాద ఇస్తున్నా. నా వల్ల నీకు ఇబ్బంది కలిగింటే క్షమించు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, సుజాత గారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలీదు. ప్లీజ్ ఆమెను ఇబ్బంది పెడుతున్నందుకు చాలామంది తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనే చూస్తున్నారు. దానికి అడ్డంగా మీరే ఉన్నారు. ప్లీజ్ తనను వదిలేస్తే తన మానం తను వెళ్ళిపోయేలా చేయండి. తనకు కావాల్సింది దొరికింది. సుజాత గారు, నేను మీ గురించే మాట్లాడుతున్నా. చూడండి తను ఎందుకు ఇంత కష్టపడుతోంది. ఇక్కడ వెళ్ళిపోవాలని తనకు కావాల్సింది దొరికింది. కానీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి మీరే దారి ఇవ్వాలి. ముత్తుస్వామి గారు, ఏదో ఒకటి మాట్లాడితే నాకు తెలుస్తుంది. ఏదది ఏందో పోయింది బ్రాడా కిటికీ మీద కదా. ఇక్కడ ఇట్లా వెళ్ళింది, ఇట్లా పోయింది బ్రో. అది పైకి ఎక్కిపోయినట్టు అనిపించాయి. అది నల్లగా ర్యాటా లేకపోతే చేతులు అవి తెలియదు. చేయిలాగా అనిపించింది, ర్యాట్లా ఎలుకలాగా కనిపించింది నాకు. ముత్తుస్వామి గారు, అమ్మా ఏ ఇక్కడే ఉంది. కనిపించదు బ్రో, కనిపించదు. అటాక్ చేస్తుంది. నీకు అనిపించిందా? నన్ను పట్టుకునేది బ్రో వెనక నుంచి. నీకు అనిపించలా వెనక నుంచి? అనిపించింది నాకు కూడా. ముత్తుస్వామి గారు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు వచ్చింది. మీరు నన్ను ఇలా అటాక్ చేస్తూ ఉంటే చాలా కష్టం. మీకేం కావాలి ఒకటి చెప్పండి. మీకేం కావాలో చెప్తే దానికి తగ్గట్టు నేను 100% ట్రై చేస్తాను దాన్ని క్లియರ್ చేయడానికి. ಗೈಸ್ ಕನ್ನಡ ಸಬ್ಟೈಟಲ್ಸ್ ಇರುತ್ತೆ, ಏನು ಅನ್ಕೋಬೇಡಿ. ನನಗೆ ಇವಾಗ ಸ್ವಲ್ಪ ಟೆನ್ಷನ್ ಇದೆ. ಲಾಸ್ಟ್ ಇಯರ್ ಅಂತ ಟೆನ್ಷನ್ ಏನೂ ಇಲ್ಲ ಇವಾಗ. ಬಟ್ ಇವಾಗ ಇವರು ಅಟ್ಯಾಕ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಬಿಟ್ಟರೆ ಇವರು ಹೊಸ టీమేట్ ಬಂದಿದ್ದಾರೆ, కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి నాకు కొంచెం టెన్షన్ ఇతనికి ఏమైనా అవుతుంది అనేసి. ముత్తు, నేను ఇంకా సీరియస్గా చెప్తున్నా. ఈరోజు నేను నార్మల్గా వచ్చాననుకో, కానీ రేపు ఇలా రాను. నువ్వు సహకరిస్తే ఈరోజుతో ఫినిష్ చేసి వెళ్ళిపోదాం. మీరు ఫ్రీడంగా వెళ్ళండి, ఫ్రీ అవ్వండి ఇక్కడి నుంచి. తనని వెళ్ళనియండి. పదే పదే చెప్తున్నాను, ప్లీజ్. ముత్తుస్వామి గారు, బ్రో బ్రో నేనే పట్టుకుని బ్రో. ఏమైంది? బ్రో నేనే పట్టుకుని బ్రో. ఏమైంది బ్రో? ఎక్కడ బ్రో? బ్రో 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 ఎక్కడ? ఏం పట్టుకునింది? ఇక్కడ ఏదో టచ్ అయింది బ్రో, పట్టుకున్నారు గట్టిగా. ముత్తు, ఎందుకు ఇలా చేస్తున్నావు బ్రో? నువ్వు వెళ్ళిపో బ్రో, నువ్వు వెళ్ళిపో. నేను ఫోన్ చేస్తా, లేదంటే గట్టిగా పిలుస్తా. ఏదన్నా అయితే నాకు, ఓకేనా? నువ్వు బయటే ఉండు, ఓకేనా? ఓకే బ్రో, జాగ్రత్త బ్రో. లైట్ వేసుకో, టార్చ్. భయపడిపోయినాడు, భయ వీల్దాన్ని.
గైస్ చాలా భయపడ్డాడు అతను. బ్రో జాగ్రత్త, భయపడిపోయినాడు బ్రో. గైస్ చాలా భయపడ్డాడు. ఏయ్ ఎందుకు అలా చేస్తున్నావు? ఏం కావాలి నీకు? ఇలా కాదు, హనుమాన్ చాలీసా పెట్టాలి సార్. నన్ను ఇంతకు ముందులా కాదు, నేను చెప్తున్నా ముత్తుస్వామి, ఇలా అటాక్ చేస్తుంటే మాత్రం నేను గాయస్ పక్కనే ఉన్నాడు గాయస్. ముత్తు ఇప్పుడే చెప్తున్నా, ఇలా అటాక్ చేస్తుంటే మాత్రం పరిణామం చాలా దూరం వెళ్తుంది. నేను ఏది చేయడానికైనా రెడీగా ఉంటా. ఈరోజు నీది అవ్వచ్చు, నేను మంచిగా చేయడానికి ఇక్కడికి వచ్చాను. ಇವಳಿಗೆ ಒಳ್ಳೆಯದು ಮಾಡಬೇಕಂತಾನೆ ಥಿಂಕ್ ಮಾಡಿ ಬಂದಿದ್ದೀನಿ ನಾನು. ಇವಳಿಗೆ ಈ ಥರ ಶಿವರಿಂಗ್ ಆಗ್ತಿದೆ, ನನಗೆ ಭಯ ಆಗ್ತಿದೆ. ನನ್ನ ಮಾತ್ರನೇ అటాక్ ಮಾಡ್ತಾನೆ అనుకుంటే ಅವನು ಮಾಡಿದ್ದಾನೆ. అతన్ని చేశాడు గైస్ అటాక్, నన్నే అనుకుంటే. రుద్రాక్ష ఉందా లేదా? రుద్రాక్ష ఉన్నది. ముత్తు, నేను మీరు ఎంత ఏజో, మీ ఏజ్ గురించి నాకు తెలీదు. నేను ఒకటే చెప్తున్నా, ప్లీజ్ వదిలేసి. పులి సౌండ్ వచ్చింది, పులి సౌండ్ బంతు. నేను భయపడాను, ఇది చేస్తుంది నువ్వే అని తెలుసు ಗೈಸ್. నేను ಅక్కడ ದಿಗೋಗ್ಬೋತನಾ, ಅಲ್ಲಿ ಹೋಗ್ತಿದ್ದೀನಿ. ಏನಾದರೂ ಆಗಲಿ ನನಗೇನು ಪರವಾಗಿಲ್ಲ. ಈಡೆ ಅವನಿಂದ ಪುಲಿಯದಿ ಇಲ್ಲೇ ಇದ್ದೆ. ಮುತ್ತು ఎక్కడున్నావో తెలీదు. పులి 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 ఇక్కడ ఎందుకు సౌండ్ వస్తుంది? వచ్చేసా. పాములు ఉంటాయి చూసుకోవాలా. ముత్తు ఇక్కడ ఉన్నది నువ్వేనా? పులి సౌండ్ చేస్తాను నువ్వేనా? ಇಲ್ಲೇ ಕುತ್ಕೊಂಡಿದ್ದೆ. ಹೆಂಗಿದೆ ನೋಡಿ ಗಾಯ್ಸ್, ఎలా ఉంది. ఇక్కడ కూర్చొని గాయస్ పులి. ఇంతకుముందు నేను చూపించా కదా జూమ్ చేసి. అక్కడ అడుగులాగుంది. ఇది వెళ్ళే రూట్, ఇది వెళ్ళచ్చు, నాకు తెలియదు గాయస్. పాములు ఎక్కడ ఉంటాయో తెలియదు. అంటే షూస్ వేసుకొని వచ్చా. ಶೂಸ್ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಹಾಕೊಂಡು ಬಂದಿದ್ದು. ಪಕ್ಕ ಸ್ನೇಕ್ಸ್ ಇರುತ್ತೆ ಇಲ್ಲಿ. ಮುತ್ತು లోపల సౌండ్ వచ్చింది. సుజాతది. పులి సౌండ్ వచ్చింది. ఇందాక కూడా వచ్చింది కాబట్టి డౌట్ ఉంది నాకు. ಇಲ್ಲಿ ಈ ಕಡೆ ಕೂತ್ಕೊಂಡಿದ್ದೆ పులి. ಗೈಸ್ ಇಲ್ಲೇ ಕೂತ್ಕೊಂಡಿದ್ದೆ ಹುಲಿ. ಜಾಸ್ತಿ ಟಾರ್ಚ್ ಲೈಟು. ఏయ్ పట్టుకుంటా. ఏ ఇది నువ్వే. ముత్తుస్వామి గాయస్ అటాక్ చేస్తాను. ముత్తుస్వామి పులి కాదు అది.
ఇక్కడ ఉండే కష్టం గైస్. ఏమన్నా ఇంత హైట్ ఉందండి, ఎట్లా వచ్చినా నేను షట్. ముత్తు నేను ఫ్రెండ్లీగా వచ్చాను. ముత్తు నీకేం కావాలి? ప్లీజ్ ఏదో ఒకటి చెప్పు, నేను ఇక్కడే కూర్చుంటా కొంచెంసేపులో. నీకోసమే ఇక్కడికి వచ్చింది నేను. సుజాత గారి కోసం కూడా కాదు, ಸುಜಾತ ಕಾದು ಅವ್ರಿಗೋಸ್ಕರ ಅಂತಲೇ ಅಲ್ಲ ಗಾಯ್ಸ್. ಮುತ್ತುಸ್ವಾಮಿಗೆ ಏನು ಬೇಕು ಅಂತ ಗೊತ್ತಾಗಬೇಕು ಅಂತಲೇ ನಾನು ಇಷ್ಟು ಡೇರ್ ಮಾಡಿ ಬಂದಿರೋದು. అతను ఎందుకు అటాక్ చేసావు? నన్ను అటాక్ చేస్తున్నావు ఎందుకంటే నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అనుకుంటున్నావు కాబట్టి. ఓకే, అతను ఎందుకు అటాక్ చేయడం? రైట్, నాకు ఈవినింగ్ నుంచి అతను నా దగ్గర ఉన్నాడు. అతను ఎలా ఉన్నాడంటే, నా ಟೀಮೇಟ್ ఇప్పుడు వచ్చిನ ದಿಲೀಪ್ ಹೆಂಗಿದ್ದಾನೆ ಅಂದರೆ ಸೈಲೆಂಟ್ ಆಗಿದ್ದಾನೆ, ಸ್ಮೈಲ್ ಜಾಸ್ತಿ ಮಾಡಲ್ಲ, ಒಂದು ಥರ ಬಿಹೇವಿಯರ್ ಅವ್ರದ್ದು ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ಅದು ಸ್ವಲ್ಪ ಭಯ ಇದ್ರೂ ಅವ್ರ ಫೇಸ್ ನೋಡಿದ್ರಾ, ಕಣ್ಣಲ್ಲಿ ಕಾಣಿಸುತ್ತಿದೆ ಬಟ್ ಫೇಸ್ ఎక్స్ప్రెషన్స్ హంగిಲ್ಲ. కళ్ళలో కనిపిస్తుంది తన భయం, కానీ ఫేస్లో ముత్తు. ఓకే, అర్థమైంది నువ్వే, నాకు అర్థమైంది. ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు? ట్రాన్స్లేట్ చేస్తాను తమిళ్లో. ఏం కావాలి నీకు అని ట్రాన్స్లేట్ పెడితే బెటర్ ఉండు. ఇక్కడ సిగ్నల్ సరిగా లేదే. అయ్యో షట్. లిటిల్ బిట్ వస్తుంది. చా ముతో ప్లీజ్ ఏదో ఒకటి చెప్పు. నాకు ఏదో సంథింగ్ పేరు వస్తుంది గైస్, వాళ్ళది తమిళ్లో ఏమంటారంటే ఏను బేకు వేణు. ఓకే, ఉనకు ఏను బేకు ఏంది రా అనేది తమిళ్ అర్థం కావట్లేదు. తమిళనాడు పోయినప్పుడు తెలిసింది గైస్ నాకు ఆ పదము. ఉనకు వెన్నా వేణు, ఉనకు ఎన్నా వేణు. ముక్తి, ముక్తి కావాలా? ఎన్నా ముక్తి ಕಾವಾಲಂಟ ಗೈಸ್ ಅತನಿಗೆ. ಗಾಯ್ಸ್, ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ಮಾತ್ರ ಮರ್ತೋಗ್ಬೇಡಿ, ಅದು ಜಾಸ್ತಿ ಡೇಂಜರಸ್, చాలా డేంజరస్ గైస్. వీడియో మాత్రం ముత్తుస్వామి మోసం చేశాడు నన్ను అయితే. చూడండి ఎంత హారిబుల్గా చేశాడంటే. నెక్స్ట్ పార్ట్ మాత్రం డోంట్ మిస్ గైస్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో గైస్.